హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు లాంగ్ గ్యాప్ కదా. దురంధర్ తెలుగు టీజర్ని రిలీజ్ చేశారు. అంటే దురంధర్ ది రివెంజ్ అంటే పార్ట్ 2 అనమాట. పార్ట్ 1ని ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు. అటు ఇటుగా 1200 కోట్లు కొట్టింది ఓన్లీ హిందీలోనే. ఇది చూసుకున్నట్లయితే పాన్ ఇండియా లెవెల్లో 5-6 లాంగ్వేజ్లో అయితే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు 19/3/2026. అంటే నెక్స్ట్ మంత్ 19th ది రివెంజ్ మూవీ రాబోతోంది అనేటటువంటి విషయం చెప్పారు. సో ఈ టీజర్ రివ్యూ మాట్లాడదాం. నేనైతే దురంధర్ మూవీ నిన్న రాత్రి కంప్లీట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. అసలు వీళ్ళు తెలుగులో రిలీజ్ చేసిన అవసరం లేదు, జస్ట్ మ్యూజికే ఉంది, ఏ విధమైనటువంటి డైలాగులు లేవు. కానీ బాగుండు. ఈసారి మన హీరో మట్టికి రణ్వీర్ వేరే లెవెల్ ఉండో. చూద్దాం. దురంధర్ జియో స్టూడియోస్ ప్రజెంట్స్. ఈసారి చేతులు కట్టేయండి చూడండి ఒకసారి. ఇంకా రూత్లెస్గా ఇంకా క్రూయల్గా ఉంటుంది. దురంధర్లో చూసుకున్నట్లయితే మామూలుగా ఉండదు. ఆ మనుషుల్ని హింసించేది, ఆ రక్తపాతం, అది బ్లడ్ బాత్, అవన్నీ చాలా అంటే చాలా టూ మచ్గా ఉంటాయి. దానికి మించి ఉండబోతుంది అనేటటువంటిది ముందుగానే మనకి స్టార్టింగ్లోనే ఆ చెయ్యి కట్ చేసి ఆడేయటం, ఆ బ్లడ్ వేయటం, దాన్ని బట్టి మనకైతే వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఏంది ఈసారి పా ఈ సీన్ చూడండి భయ్యా, చాలా టూ మచ్గా ఉంది. ఇది మన ఊర్లలో వాడతాం కదా పొలం తొనడానికి, దాంట్లో వేసేసారు మనిషిని. ఈ క్యారెక్టర్ దురంధర్ సినిమా మీరు చూసుకున్నట్లయితే లాస్ట్లో ఈ క్యారెక్టర్ వస్తుంది అనమాట. తను మన పాకిస్తాన్ వస్తాడు. పాకిస్తాన్ వచ్చి అక్కడ స్పైగా పనిచేస్తాను అనమాట. సో ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఈ జుట్టు కట్ చేయడం, ఇనిషియేట్ చేయడం ఇవన్నీ జరగవు. తనకి రెహమాన్కి ఉన్నటువంటి సంబంధం ఏంది అనేటటువంటిది ఇందులో మనకి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. పార్ట్ 2లో ది రివెంజ్ ఇవన్నీ చూపించారు. పార్ట్ 1లో ఇవన్నీ క్లియర్గా చూపించారు. మళ్ళీ వాటిని చూపించేటటువంటి ప్రయత్నం. వావ్. ఈసారి మళ్ళీ అక్కడ డాన్ అయిండు. రెహమాన్ చనిపోయిన తర్వాత అక్కడ లారీకి అయితే తను డానే కూర్చుండు. ఎంటర్ అవుతుండు చూడండి ఒక్కసారి. వావ్ బా. మళ్ళా ఫ్లాష్ బ్యాక్. కొద్దిసేపు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది, కొద్దిసేపు ఏమో ఉన్న సిచ్యువేషన్ చూపిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లో తనకేదో పెద్ద స్ట్రాటజీ ఉంది. లైక్ రెహమాన్ చనిపోయిండు, ఇక రాడేమో పార్ట్ 2లో అనుకోమాకంటే ఖచ్చితంగా అవసరం. తనకు ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ కూడా కొన్ని సీన్లు ఉన్నాయంట. అవన్నీ కూడా యాడ్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం డైరెక్టర్ చేస్తుందని చెప్పి బయటగట్టి టాక్. కొద్దిసేపు ఆ షాట్, కొద్దిసేపు ఈ షాట్ చూపిస్తున్నారు. కొన్ని పార్ట్ 1లో కూడా మిక్స్ చేశారు. అగో డాన్ అయిండు, రివెంజ్ అలా తెచ్చుకుండు అనేటటువంటిది. ఇదంతా ఫ్రిక్షనల్ కాబట్టి మనకు మ్యాక్సిమం అర్థం చేసుకోవచ్చు. తను చనిపోవడం, తను చనిపోయిన తర్వాత తను డాన్ కావటం, డానే అక్కడ ఉన్నటువంటి పార్క్ని ఆడటం. ఒక స్పైలాగా వెళ్ళినటువంటి వ్యక్తే అక్కడున్న వాళ్ళందరినీ ఎలా వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ ఎలా లీడ్ చేసిండు అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ఉరి అమ్మ సాంగ్ ఉంది, సౌండ్ తగ్గితేనా కాపీరైట్ వస్తుంది. ఎక్కువసేపు ఉంటే మొత్తం బాంబులు వెళుతారుగా. సెలబ్రేషన్ బాబా నరుకుడు మామూలు లేడు బాయ్. హీరోయిన్ మరి ఎక్కువ టైం చూపించట్లా, ఏందో కథ. మళ్ళీ ఈసారి ఇంకోటి, ఈ షాట్ చూసారా, వైరల్ అయింది కదా, అది వైరల్ అయింది కదా. మళ్ళీ అక్కడికే మన దురంధర్ వచ్చి కూర్చుండు సేమ్ తన పొజిషన్లో. ఫస్ట్ ఏమో రెహమాన్ కూర్చున్నప్పుడు తన నెత్తిన టోపీ పెట్టడం, తనకి మర్యాదలు చేయడం, తన కోసం డ్యాన్స్ చేయడం చేశారు. వీళ్ళందరికీ ముందు కూడా తనైతే ఇప్పుడు కూర్చుండు. అంటే తను డాన్లాగా ఎలా మారిపోయింది అనేటటువంటి క్లియర్గా అర్థమవుతుంది. రెహమాన్ ప్లేస్లోకి మన దురంధర్ అయితే వచ్చిండు. దీనైతే మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. వావ్. సంజయ్ దత్ ఈసారి వీళ్ళందరినీ యాత్రట్టుంది. మరి వాళ్ళ మీద జరిగే రివెంజ్ రక్తపాతం విధ్వంసం ఉందిగా. అన్ఎక్స్పెక్టెడ్. దురంధర్ ది రివెంజ్ మొత్తం బ్లడ్తో ఉంది. అంటే ఎంత రూత్లెస్గా ఉంటుంది అనేటటువంటి ఇమాజిన్ చేసుకోండి మీరు, అంతే. ఆదిత్య దార్. నెక్స్ట్ మన అల్లు అర్జున్తో ఈ డైరెక్టర్కి సినిమా ఉంది. లోకేష్ దార్, ఆదిత్య దార్ ఫిలిం 2026 March 19th ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్. పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. వామ్మో ఈ షాట్ చూడండి భయ్యో. ఇది కొత్త భారతదేశం. ఇది ఇంట్లోకి చొచ్చుకు వచ్చి కొడుతుంది. ఏంద్రా కైన్ మాస్టర్ చంపుతుంది కూడా. అమ్మకాల నన్ను అడిగినా కొద్దిగా మంచి ఫాంట్ ఎడిటింగ్ చేసి ఎత్తగా. ఎలా అనిపించింది భయ్యా దురంధర్? పార్ట్ 2 గురించి క్లారిటీగా మాట్లాడాలంటే నాకైతే పిచ్చిగా నచ్చింది దురంధర్ పార్ట్ 1. అంటే ఎలా అనిపించిందంటే క్లైమాక్స్లో రెహమాన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అసలు మనోడు హంజా అలీ చూసుకున్నట్లయితే షాక్ అవుతాడు. తను బతకాలి అనేటటువంటిది కోరుకున్నటువంటి సిచ్యువేషన్లో ఎమ్మటే మనకు ఒక సీన్ చూపిస్తారు. లేచి సిగరెట్ వెలిగిస్తాడు రెహమాన్.
చూసి వామ్మో ఈ నా కొడుకు మళ్ళీ బతికిండు, హీరోని కుత్తా ఎక్కుతులే అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ అలా ఊహించుకుండు మనోడు, ఆ విధంగా అయితే అనిపించింది అనమాట. అంటే లైక్ ఆ ఒక్క సీన్ చాలు సినిమా ఏంటి అనేటటువంటి చెప్పడానికి. ఏ సినిమా అయినా సరే 3 గంటలు ఉందంటే ఇంకెప్పుడు అయిపోద్దిరా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ దురంధర్ మూవీ చూస్తున్నప్పుడు ఇంకొక గంట ఉంటే బాగుండేది, ఇంకోసేపు ఉంటే బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ క్లియర్గా నాకైతే కలిగింది భయ్య. ఆ రేంజ్లో ఉంది. హీరో అయితే హీరో కాదు, హీరోని ఎక్కడ కూడా ఎలివేట్ చేయాలి, హీరోని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. మొత్తం రెహమాన్నే హైలైట్ చేసి రెహమాన్ దకాయ్ చుట్టూ సినిమా మొత్తాన్ని తిప్పారనమాట. తను చూసుకున్నట్లయితే ఏ విధంగా డాన్ లాగా ఎదిగిండు, తన హీరో తన రైట్ హ్యాండ్ లాగా ఎలా మారిండు అనేటటువంటి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మీకు ఒకటి చెప్పలా, హీరోయిన్ అన్నన్ని డ్రెస్సులు వేసుకొని అంత డ్యాన్స్లు వేసి అంతంత మంచి సాంగ్స్లో అక్కడక్కడ మనకి హీరోయిన్ అయితే కనపడుద్ది. హీరోయిన్ కూడా బైక్ మీద తిరుగుతూనే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య కూడా చూడనీకి అంటే లైక్ మనోడేమో డైనోసర్ లాగా, మన గాడ్జిల్లా లాగా, కింగ్ కాంగ్ లాగా ఉంటాడు, అంటే గొర్రెల లాగా ఉంటాడు. ఆమె చూసుకున్నట్లయితే జంకపిల్ల లాగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరిని అలా మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం డైరెక్టర్ చేసిండు. కానీ ఈ కపుల్స్ అయినా, వీళ్ళ వీడియోలు అయినా, వీళ్ళ స్టేటస్లు అయినా ఎక్కడ వైరల్ కాల. కానీ రెహమాన్ మరియు తన వైఫ్ నడిచి వచ్చేటటువంటిది, తనకు సిగరెట్ వెలిగించేటటువంటిది, తన నుదుటి మీద ముద్దు పెట్టేటటువంటివి, ఈ సీన్లన్నీ కూడా పిచ్చి పిచ్చిగా హైలైట్ చేసి అందరూ కూడా నాకు ఎలాంటి భార్య రావాలి, ఈ విధంగా ఫంక్షన్స్కి నేను వైఫ్తో వెళ్ళాలి, ఈ విధంగా వెళ్ళాలి అనేటటువంటి రీల్స్ అయితే బాగా అంటే బాగా వైరల్గా మారే. సో మనం ఫస్ట్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ విలన్ని హైలైట్ చేసిండు. విలన్కి సరైనటువంటి ఎంట్రీ పెట్టిండు, సరైనటువంటి హీరోయిన్ పెట్టిండు, సరైనటువంటి మ్యూజిక్ పెట్టిండు, సరైనటువంటి ఎలివేషన్లో మొత్తం ఈ విలన్ని అసలు హీరో కన్నా ఎక్కువ డామినేట్గా చూపించిండు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో అనేటటువంటి వాడు ఉన్నా ఉండపోయినా, కనపడకపోయినా అది సెకండరీ. హీరో ఉన్నాడు అంటే ఉన్నాడు. ఓన్లీ విలన్ని ఒక మెయిన్ రోల్ పెట్టుకొని విలన్ని కానీ హైలైట్ చేసి చూపించగలిగితే ఏ విధంగా సినిమా సూపర్ హిట్ అయింది అనేటటువంటి మనకు చూపించారు. సో వీళ్ళు చూసుకున్నట్లయితే ముంబై తాజ్ మీద అటాక్ చేశారు. ఆ తర్వాత మన అంజా చూసుకున్నట్లయితే వాళ్ళందరి మీద ఎలా రివెంజ్ తెచ్చుకుండు, వాళ్ళందరినీ ఎలా నాశనం చేసిండు అనేటటువంటిది సినిమా కాన్సెప్ట్. సో దురంధర్ పార్ట్ చూసుకున్నట్లయితే ది రివెంజ్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా కూడా 3 గంటల 30 నిమిషాలు ఉండబోతుంది అనేటటువంటిది మళ్ళీ అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఏమైంది బ్రో, తెలుగులో కూడా ఆడొచ్చానంటే దురంధర్ మనోళ్ళు ఎవడు చూడాల. మన మ్యాక్సిమం 90% పీపుల్స్ అయితే దురంధర్ని చూడాల. అది నెట్ఫ్లిక్స్లో వచ్చినా కానీ అది క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంది. సో పార్ట్ 2 చూసుకున్నట్లయితే హై ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది, పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద అందరికీ. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా ఇదైతే మ్యాచ్ చేయాలి. నిజంగా అసలు స్టోరీలో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నీకు భారీ విఎఫ్ఎక్స్ అవసరం లేదు, భారీ గ్రాఫిక్స్ అవసరం లేదు, కొద్దిగా రూత్లెస్గా చూపించాలి, కొద్దిగా విలన్ని హైలైట్ చేసి చూపించాలి, మ్యూజిక్ బాగుండాలి, 1000 కోట్లు ఇలా వచ్చేస్తాయి అనేటటువంటిది దురంధర్ అయితే మనకైతే వివరించి చూపించింది. సో దాన్ని అయితే ఖచ్చితంగా ఇది బ్రేక్ చేస్తుంది అని చెప్పి అనుకున్న సినిమా కానీ దురంధర్ మీద సూపర్గా ఉంది. దురంధర్ మీద 100 టైమ్స్ బాగుంది. అసలు దురంధర్ పార్ట్ 1 ఏం బయటకు వస్తుందా ఈ పార్ట్ 2 ముందు అనేటటువంటి ఒక్క థాట్, ఒక్క ఆలోచన, ఒక్క టాక్ వస్తే మట్టికి బాహుబలి దంగలు లేచిపోతాయి. ఇది మీకు వినడానికే కొద్దిగా బాధగా అనిపించవచ్చు, కానీ ఇది ట్రూత్ అనమాట. ఓన్లీ పార్ట్ 1తోనే, అది ఓన్లీ హిందీలోనే అటు ఇటుగా 1200 కోట్లు వసూలు చేసినటువంటి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకొని ఏ విధంగా ఈ విలన్ని హైలైట్ చేశారు, ఇప్పుడు ఈ హీరోని హైలైట్ చేసి ఇంకా రూత్లెస్, ఇంకా క్రూయల్గా చూపించగలిగి మంచి పాజిటివ్ టాక్ కొట్టుకుంటే మట్టికి బాహుబలి దంగలు అయితే నిలబడబోయ్యా. సో మన రణ్వీర్ అయితే బాహుబలిని దంగల్ని బ్రేక్ చేయబోతుండు. ఇండియాలోనే 3000 కోట్లు కొట్టేటటువంటి ఫస్ట్ హీరో అవ్వబోతున్నావు అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగానే ఉన్నాయి, క్యూరియాసిటీ అందరికి ఆ విధంగానే ఉంది, అందరూ బుక్ చేసుకుంటారు. డే 1 ఈజీగా ఒక 300 కోట్లతో సినిమా స్టార్ట్ అయ్యింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్ అనమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది టీజర్, నచ్చిందా లేదా అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ పార్ట్ 1 చూడండి, ఆ తర్వాత ఇది అర్థమైంది. మ్యాక్సిమం ఇవాళ చూడటం మొదలు పెట్టండి, మీరైతే ఆపరు. నేను జస్ట్ సినిమాని అసలు ఫస్ట్ హాఫ్ దా కంప్లీట్ చేసి ఫుల్ వర్క్లో కూడా ఫినిష్ చేసి అంటే మీకు ఇంకా నచ్చింది. ఉంటా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.